హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక యూనిక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పచ్చి గోధుమల బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, స్నాక్ లాగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి ఒక బౌల్ పెట్టేసేయండి ఫ్రెండ్స్. అల్యూమినియం పాత్ర అది పెట్టేసి ఒక చిన్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి. వేసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేయండి ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదా అలాగా. తర్వాత కరివేపాకు వేసుకోండి. వేసిన తర్వాత బాగా చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని ఆయిల్లో వేసేయండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసిన తర్వాత మనము పచ్చి గోధుమలు అంటాం కదా, అవి ఓవర్ నైట్ నానబెట్టాలి ఫ్రెండ్స్. ఎండిన గోధుమలే ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత పచ్చి గోధుమలు అయితే వాటిని మనము పెసలు ఎలా మొలకలు చేసుకుంటామో అలాగా గోధుమలు కూడా మొలకలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ నానబెడితే ఫ్రెండ్స్, నైట్ మనము క్లాత్లో వేసి కట్టి పెడితే మార్నింగ్ కల్లా కొంచెం స్ప్రౌట్స్ లాగా వచ్చింటాయి మొలకలు. మళ్ళీ ఈవినింగ్ కల్లా బాగా కొంచెం కనబడుతుంది ఫ్రెండ్స్ మొలక. అలా కూడా చేసుకోవచ్చు, ఓకేనా? అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోండి, బాగా త్వరగా మగ్గుతాయి, ఓకేనా? మీరు పచ్చి గోధుమలు ఉడికించేసరి కుక్కర్లోకి వేసేసి ఒక 15 విజిల్స్ వేయించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు తింటారు కాబట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? చూశారు కదా, ఇవే పచ్చి గోధుమలు నేను కుక్కర్లో వేసేసి ఉడికించాను ఫ్రెండ్స్. ఒక 15 విజిల్స్ వేయించాలి ఫ్రెండ్స్. బాగా చేత్తో పెట్టుకొని నలిపితే బాగా మెత్తగా రావాలి. లోపల స్టెమ్ అంతా బయటకి ఇలా కనబడాలి ఫ్రెండ్స్. అన్నంలాగా ఉంటుంది, అలా బాగా కనబడాలి. ఇంకా కొంచెం నేను ఉడికించాల్సి ఉండి ఒక 13 విజిల్స్ వేయించాను. మీరు ఒక 2 విజిల్స్ ఎక్కువ వేయించండి, ఇంకా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా తినడానికి సూపర్గా ఉంటాయి. ఇలాగే తినేయచ్చు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే. కొంచెం పెద్ద పిల్లలు, ఒక 10 ఇయర్స్ పిల్లలు, ఒక 8 ఇయర్స్ పిల్లలకైతే కొంచెం స్పైసీగా చేసేస్తే సూపర్గా ఉంటాయి. మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే వీట్ స్ప్రౌట్స్ అని గూగుల్లో టైప్ చేసేసి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? నాకు ఇంతవరకు తెలీదు దీని బెనిఫిట్స్ గురించి. నేను కూడా కొత్తగా యాక్చువల్లీ యూనిక్ వంటని నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. మీకు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఈ వీడియో మీకు దీంతో ఏ ఐటెం చేయొచ్చు అని చెక్ చేసి మరీ చేసి చూపిస్తున్నాను. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, ఓకేనా? పచ్చి గోధుమలో ఉడికించి అలాగైనా తినొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా కూడా చేసుకొని తినొచ్చు, ఓకేనా? సైడ్ డిష్లా కూడా తినొచ్చు, అన్నంలోకి ఉత్త కూడా తినొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ముందు ఏమేమి వేసుకోవాలో స్పైసెస్ చూసిద్దాం రండి, ఓకేనా? ముందుగా కారం పొడి వేసిన తర్వాత ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్. అంతకుముందు వేసింది కారం పొడి, పసుపు, ఇవి 3 స్పైసెస్ ఫ్రెండ్స్, అంతే. మరి ఏం అవసరం లేదు. బాగా ఘాటు రాకోకుండా లైట్గా ఉడికించండి ఫ్రెండ్స్, ఓకేనా? మగ్గించిన తర్వాత నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కదా గోధుమలని, వాటిని వేసేయండి ఫ్రెండ్స్. వేసేసి చూడండి, ముందుగా ఉడికించి పెట్టుకున్న గోధుమలని బాగా ఫ్రై అయిన తర్వాత, ఉప్పు కారం వేసింది బాగా ఫ్రై అయిన తర్వాత వేసేయండి ఫ్రెండ్స్. వేసిన తర్వాత బాగా తిప్పండి ఫ్రెండ్స్ గరిటెతో. గ్యాస్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా అవసరం లేదు. గ్యాస్ ఆఫ్ చేసేసి వీటిని వేసేసుకోండి. బాగా ఉప్పు కారం కలిసేలా వేసేసుకోండి. కారం తినని పిల్లలు అయితే ఉత్తివి కారం వేయకుండా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈజీగా ఏమైనా కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకి కూడా, పెద్దవాళ్ళకైనా. సో హై ఫైబర్ కంటెంట్ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, ఓకేనా? స్ప్రౌట్స్ వచ్చినవి తినాలి ఫ్రెండ్స్, ఇంకా మంచిది, ఓకేనా? ఇమ్యూనిటీ బూస్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇది, ఓకేనా? ఇమ్యూనిటీ బూస్ట్ చేసింది. మళ్ళీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంత ఐరన్, జింక్, మెగ్నీషియము, ఓకేనా? స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఐరన్, మెగ్నీషియం అనేది దీంట్లో పుష్కలంగా ఉంటాయంట ఫ్రెండ్స్. నేను గూగుల్లో చెక్ చేసి చదివి మరి చెప్తున్నాను. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వారంలో 1 or 2 టైమ్స్ ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.